ఒకప్పుడు మాట్లాడింది నువ్వే. అవినాష్ రెడ్డి మంచోడు, మృదు స్వభావి, మా చిన్నాయన కొడుకు, గెలిపించండి అని నువ్వే చెప్తివి. మళ్ళీ ఈ పొద్దు నువ్వే కొత్త డ్రామాలు చెప్తే మేము ఏ విధంగా నమ్ముతాం షర్మిలక్క? ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరంటే మాకు గౌరవమే, కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతా పోతే భవిష్యత్తులో నీకు రాజకీయ సన్యాసం కూడా తప్పదు అనిపించదు. ప్రతి సభలో కూడా రాజన్న బిడ్డని చెప్తుంది. మరి రాజన్న బిడ్డకి ఒక ఛాన్స్ ఇవ్వరంటారా? ఇవ్వరు. ఎట్లిచ్చారు రాజన్యకు గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఉమ్మడి రాష్ట్రంలో గెలిపించినటువంటి రాజశేఖర రెడ్డినే ఆయన మరణాంతరము జగన్ సార్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. షర్మిలమ్మకు అపాయింట్మెంట్ లేదు, జగన్ సార్కు లేదు, విజయమ్మకు అపాయింట్మెంట్ లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. నువ్వు పాదయాత్ర కూడా చేసినావు కదక్క. నీకు అవన్నీ మర్చిపోయి ఈ పొద్దు ఏదో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఇచ్చినారని నువ్వు వాళ్ళకు వంత పాడితే ప్రజలేమి ఎర్రోళ్ళు ఏం కాదు, అప్డేట్ అవుతున్నారు. ఒకప్పుడంటే సోషల్ మీడియా లేదు, ఎల్లో మీడియా ప్రలోభాలకు మంది ఏదో వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి వారికి మొబైల్ వచ్చింది, అప్డేట్ తెలుస్తుంది, నాలెడ్జీలో ఎక్కువ ఉన్నారు. షర్మిలక్క ఎన్ని మాట్లాడినా కానీ ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది అది కామన్ తెలుసు, మాకు అక్కగా గౌరవిస్తాము. పొలిటికల్కి వచ్చాక నీకు ఏమీ ఉండదు. రాజకీయాలు ఏ పొద్దుడికే కానీ వైఎస్ అవినాష్ రెడ్డి కలుముసం లేని వ్యక్తి. అది కోర్టు చూసుకుంటుంది ఏదైనా ఉంటే కనుక. వీళ్ళు ఏంది చెప్పేది, చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతా, కానీ వీళ్ళు ఎవరు చెప్పేదానికి? వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో మనకు తెలియదు, బయట ఏం చేశాడని ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎంపీ గారు ఒక విషయం తెలుసుకోలేదు. ఎవరైనా కానీ ఒక ఎంపీ గారికి అర్జీ పెడితే అర్జీ కార్లో తీసుకొని పోయి చూసుకుంటా ఆ నంబర్ ఇచ్చిండే నంబర్ చేసి అమ్మ మీకు ఓకే అయిందా లేదని కూడా చెప్తాడు ఆయన. దాంట్లో మేము కూడా ఉన్నాం. బిడ్డే కానీ జగన్ అనే బ్రాండ్ పోయింది కదా, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదు కదా, వైఎస్ అనేది లేదు కదా. చంద్రబాబు చుట్టూ ఎవరు చంద్రబాబు చెప్పినట్టు నిజమే, ఆయన చెప్పేది నిజమే. చంద్రబాబు ఏం చెప్తానే నడుస్తారులే నాటకం అంతా, అంతే, వేరేది ఏం లేదు. వాస్తవానికి గవర్నమెంట్ పాత వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఇంతకుముందు గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్లో కానీ ఒకరికి ఏదైనా పథకం కావాలన్నా చేయాలన్నా ఊర్లో క్యాండిడేట్ని అడిగి చేయించుకుంటా అన్నారు. ఇప్పుడు ఎవడు అడుగుతా అన్న క్యాండిడేట్ను? డైరెక్ట్ ప్రజలు డైరెక్ట్ సచివాలయం పోతున్నారు, వాలంటీర్ వస్తున్నారు, ఇంటికాడ ప్రతి ఒక్కరు చేసి పెడతారు. ఇప్పుడు వాస్తవానికి ఏం ప్రభుత్వం కావాలా? ఇంతకంటే ఏం కావాలా? అత్యారాజకీయాలు బురద తల్లుతారు, కానీ అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధము లేదు. అతను మంచి వ్యక్తి కాబట్టి, అతను చాలా మంచి వ్యక్తి. జగన్ చెల్లెలు అంటాం కానీ రాజశేఖర్ కూతురు అంటారు కానీ రాజన్న బిడ్డే కాదని లేదే, రాజన్న బిడ్డే. కానీ జగన్ రాజన్న కొడుకే కదా, జగన్ కూడా రాజన్న కొడుకే కదా. హత్యా రాజకీయాలు అంటూ ఎవరు చేయలేదు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు చేయనీయడం లేదు, ఒప్పుకోవడం హత్యా రాజకీయాలు ఇట్లాంటివన్నీ. అవన్నీ వాళ్ళు బురద అనుకుంటున్నారు, కానీ సంపాదించిన అవసరం ఏముంది? ఆయనకి ఏమొచ్చా చెప్పు? ఎవరో వాళ్ళు ఎత్తికెత్త కథలు ఎవరో చంపింటే అవినాష్ రెడ్డి ఎవడేం చేస్తాడు దానికి? వైఎస్ఆర్ బిడ్డనే ఏం మాట్లాడలేకుండా ఊరకుండా సైలెంట్ గా జగన్ ఎవరిని చంపించాడో చెప్పు. ఎవరిని చంపించాడు? జగన్ మీ బాబాయిని చంపింది స్వయాన కన్న కూతురే చంపింది. బంగారం కంట. ఇప్పుడు నువ్వు చంపిపోతే నువ్వు ఒప్పుకుంటా, నువ్వే చంపుతుంది అనుకో, నేనే చంపినాను ఒప్పుకుంటా. ఎన్నో 100 కోడు ఉంటాడు, నేనే చంపినా అని పోయి కోర్టుకు హాజరవుతాడు. కానీ అన్ని జగన్ మీద చెప్తే జగన్ సొంతం చిన్నాయన చంపుకుంటాడా? అవినాష్ రెడ్డికి కూడా చిన్నాయనే, కొత్తోడు కాదు, దాయాది కాదు, అంత ఇల్లు రాజారెడ్డికి పుట్టిన వాళ్ళే, ఎవరు పక్కన వాళ్ళు ఏం కాదు, అంతా ఒకరికి పుట్టిన వాళ్ళే. అవినాష్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. ఓరక ఏమి చెప్పినా లాభం లే. నిన్న కాంగ్రెస్ విమర్శించింది ఎవరు? కాంగ్రెస్ ను విమర్శించినది జగన్ షర్మిలనా? అది చెప్పు. షర్మిల బాగా విమర్శించింది. మా నాయన చంపిరి, మా నాయన ఎఫ్ఐఆర్లో చేసినారు, అన్ని నువ్వే చెప్పినావు. ఈ పొద్దు ఆడ పెట్టినావు, ఆడ తెలంగాణలో పెడితేవి, పోటీ చేయకుండా విత్డ్రా చేసుకుంటేవి. ఈడికొచ్చి ఇటు తిక్కనాకుడు ఉన్నారు. తెలంగాణలోనేమో నేను ఈయనే పుట్టినా, ఈయనే పెరిగినా, ఈయనే పెళ్లి చేసుకున్నా అన్న ఓకే, నీకు ఆ ఊరికి ఇచ్చినాము, పోయినావు, ఆడ ఏమన్నా చేసుకో. ఆడ ఎత్తిపెట్టి వచ్చి బోకి బోలే వీటికొచ్చి అదే రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని విమర్శించింది నువ్వే. మళ్ళా కూడా వచ్చి ఈడ ప్రచారం చేయించింది నువ్వే. అంటే కడపలో తిక్కనా కొడుకున్నారా? ఏపీలో కడప జిల్లాలోనూ ఏపీ అంతా తిక్కోళ్ళు ఉంటారా? ఎవరన్నా అతిగా మాట్లాడాలంటే రాజశేఖర రెడ్డిని జగన్ చూసి మాట్లాడలేము. ఆమెను తిరుగుతాంటారు, కాకులు అడుతుంటాయి, మచ్చుగా అడుతుంటాయి కాకులు. సన్న ఒకటి ఏదైనా చుట్టి కంటే లేచిపోతాయి అంతే. పార్టీలు ఎంతమంది అయినా పెడతా అంటారు, పోతా అంటారు. ఇప్పుడు ఎంతమంది పెట్టలే, పార్టీలు మచ్చుగా పెట్టినారు.